నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ పని అయిపోయిందని, కేసీఆర్ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదంటున్న ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్తో మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. అయితే ఇంటింటికి ప్రచారం చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పార్టీ తరఫున జీవన్ రెడ్డి కూడా ఇట్లా ఇంటింటికి ప్రచారం చేపడుతున్నారు. అయితే మద్దతుగా ఎమ్మెల్సీ టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు ఉన్నారు. వీరు అడిగి మరుగుసుకుని చెప్పండి, ఇంటికి నిజామాబాద్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇంటికి ప్రచారం చేపడుతుంది. ఎలా ఉన్నది, ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? మేము 2 రోజులుగా గడపకి పోతున్నాం. ముఖ్యంగా మహిళలు కలుస్తూ ఉన్నారు. వాళ్ళ కళ్ళలో ఆనందం కనపడతా ఉంది. మహిళలు మేము కలిసినప్పుడు 4 సార్లు 5 సార్లు నేను అత్తగారింటికి పోయినా, తల్లిగారింటికి పోయినా, వాళ్ళ సమ్మక్క సారక్క జాతర పోయినా మాకు టికెట్ లేదు అని చెప్తా ఉంటే వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తూ ఉన్నాం. 500కి సిలిండర్ వస్తుంది, ఒప్పుకుంటా ఉన్నారు. 200 లోపు యూనిట్లు కలిసి ఉచితం కరెంట్ వస్తూ ఉంది. ఆరోగ్య బీమా, రైతు బంధు పథకం, ఇవన్నిట్లో కూడా సంతోషంగా ఉన్నారు. మహిళలు పురుషులు అందరూ సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తామనే ఆశ మాకున్నది. ఇవాళ జీవన్ రెడ్డి గారు ఒక పెద్ద రాజకీయ చరిత్ర కలిగిన నాయకుడు. ఎదుటోళ్ళు ఎవరు సాటి రారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం మంచి మేటతో గెలుస్తాం, దాంట్లో ఏం అనుమానం లేదు. ప్రజలు అలాంటి స్పందన కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ అయితే రిజర్వేషన్ తీసేస్తామని చెప్పి కూడా బీజేపీ నాయకులు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కాదు, బీజేపీ నాయకుడు భాగవత్ ఆర్ఎస్ నాయకుడు అమిత్ షా చెప్పినారు రిజర్వేషన్ని సమీక్షిస్తామని. దాని అర్థమైంది బీజేపీ తప్పిపోయే అధికారుల కోసం రిజర్వేషన్లు తీసేస్తారు. వాళ్ళ ఇడన్ ఎజెండా ఇది. రాహుల్ గాంధీ కులగన్న కట్టుబడి ఉన్నాడు. ఎవరికి దమ్ము లేదు ఈ దేశంలో. ఎవరు ఎంత జనాభా ఉంటే వారికి అంత రిజర్వేషన్ ఇస్తాను ఖండితంగా చెప్తా ఉన్నాడు. ఈ ధైర్యం దమ్ము ఎవరికైనా ఉందా? కేసీఆర్ చెప్పగలుగుతాడా? మోడీ చెప్పగలుగుతాడా? రిజర్వేషన్ కావాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఈ దేశంలో. ముఖ్యంగా కేసీఆర్ కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 12 సీట్లు కూడా గెలుపొందుతాం. ఖచ్చితంగా మన ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తమతో టచ్లు ఉందని చెప్పారు. టీఆర్ఎస్ నాయకులు నవ్వుకుంటారు కేసీఆర్ స్టేట్మెంట్ మీద. ఏమో మన పని అయిపోయింది, ఇంకా ఈవెంట్ స్టేట్మెంట్ ఎందుకు అని. ఒక్క మెదక్లో కొద్దిగా పోటీలో ఉన్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఎక్కడో టీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదు. ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, పార్లమెంట్ ఎన్నికలు కూడా ప్రజలు కూడా పూర్తిగా తమను ఆదరిస్తున్నారని చెప్పి రిజర్వేషన్లు తొలగించే విషయంలో కూడా బీజేపీ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని చెప్పి ఖచ్చితంగా ఇటు 60 రోజులు కూడా ఇటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చి తీరుతుంది, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. కెమెరా మైపుల్తో